వుడ్ పేకర్ తీసాడు హరీష్ బ్రో. బాడీ కొడతాడా హెడ్ కొడతాడా, బాడీ కొడతాడా హెడ్ కొడతాడా. హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇన్ బిల్ బాయ్ గేమింగ్ బ్రోస్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మన కేబీజీ పాల్ బ్రో ఛాలెంజ్ చేశాడనమాట ఒక కర్ణాటక అబ్బాయిని కొడదామని. మన పాల్ బ్రో అయితే పాపం ఇవిడు బుడ్డడే కానీ హరీష్ పేరు వచ్చేసరికి బాగా ఆడతానన్నాడు. ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. నానా తెప్పలో పడి ఇన్ని రూమ్ మ్యాచ్కి పిలిచేలేకే తల ప్రాణం తోక్కొచ్చేసింది అనమాట. చూద్దాం ఎలా ఆడతారో. వెయిట్ అండ్ సీ, వాచ్ ద వీడియో బ్రోస్. వామో ఓపీ షాట్. పాల్ బ్రో అయితే డిజిట్ వుడ్ పేకర్ కదా, వుడ్ పేకర్తో సహా కొట్టేశాడు. ఫస్ట్ రౌండ్ మాత్రం జిల్ జిగా. ఫస్ట్ రౌండ్ చూసుకుంటే మన పాల్ బ్రో అయితే పేకర్తో ఇచ్చి పడేశాడు అనమాట. హరీష్ బ్రో ఎంజాయ్ పండుగ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ కైఫ్ గడికి ఏం పని లేదు. ఫోన్ చేయమాకంటారా బాబు, తర్వాత సంగతి తర్వాత. మన హరి బ్రో చూసుకుంటే ఇక్కడ ఒక షార్ట్ గన్ను వుడ్ పేకర్ డిజర్ట్ తీశాడు. మన బ్రో కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కాంబినేషన్. పాల్ బ్రో గ్లూవల్ వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. హరీష్ బ్రో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఓపీ షాట్ అండ్ పాల్ బ్రో 1 ట్యాప్ కొట్టేశాడు డిజర్ట్ ఎగల్తో. మనోడు బ్యాక్గ్రౌండ్లో ఈ మోజీలు వేస్తున్నాడు అనమాట హరీష్ బ్రో. ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. ఓకే అర్థమవుతానే ఉంది. ఆయన మాత్రం 2 రౌండ్లు చూశాడు. 3వ రౌండ్ నుంచి కొడతాడని అనుకుంటున్నా. చూద్దాం. హరి బ్రో, ఐఎమ్ హరి. ఓపీగా షాట్లు కొడతాడో లేదు చూద్దాం గైస్. మన పాల్ బ్రో అయితే డిజర్ట్ ఎగలెత్తుకొని వస్తాడు ఆవేశంగా. ఆలోచన లేకుండా కొట్టేస్తున్నాడు ఆయన మాత్రం. మనోడైతే ఇక్కడ కవర్ తీసుకున్నాడు నీట్గా. కవర్ బయట ఆడుతున్నాడు. మనోడికి చెప్పాం డిజర్ట్ ఎగల్ ఓపీ షాట్ 30 పడింది. జై మన పాల్ బ్రో అయితే ముందు వెనక చూసుకోకుండా ఇచ్చి పడేస్తున్నాడు. రివెంజ్ మ్యాచ్ లాగా ఉంది ఇది. ఇందాకలా క్రాఫ్ట్ ల్యాండ్ ఆడామన్నా. క్రాఫ్ట్ ల్యాండ్ ఆడితే మనోడు లాంగ్ రేంజ్ తీసుకొని సావ కొడుతున్నాడు. వుడ్ పేకర్ తీసుకుని హరీష్ బ్రో ఆ పాకి ఇప్పుడు తీర్చుకుంటున్నట్టుకున్నాడు ఈయన పాల్ బ్రో. బ్రో కొట్టు బ్రో, హరి బ్రో, యూ కెన్ డూ ఇట్ బ్రో, అగైన్ అండ్ అగైన్. మన పాల్ బ్రో అయితే లోపల నుంచి వస్తున్నాడు అనమాట. మనోడేమో డ్రాప్ పాయింట్ దగ్గర ఉన్నాడు డ్రాప్ లూట్ చేసుకోవటానికి. మనోడు కూడా ఇంచుమించు డ్రాప్ దగ్గర లేడు. మనోడు అవతల ఉన్నాడు. ఓహో ఆపోజిట్ ఉన్నాడు మనోడు పాల్ బ్రో. మనోడైతే అప్పుడు డ్రాప్ చేశాడా, చేయలేదే. వచ్చాడు. ఓహో నైస్ షాట్ కొడదామని ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఓపీ బాడీ షాట్. మనోడికి తగ్గినట్టు ఉందా. పాల్ బ్రో అయితే చూస్తున్నాడు, మూమెంట్ వేస్తున్నాడు. గ్లూ వాల్ వేసాడు మొత్తానికి. పాల్ బ్రో ఒక 1 ట్యాప్ కోసం ట్రై చేస్తున్నాడు మళ్ళీ. మన హరీష్ బ్రో మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ. అత్తే అయిపోతాడు అన్నట్టుగా. అయ్యో 1 ట్యాప్ అయ్యా, స్ప్రే కాదు. హరీష్ బ్రో వుడ్ పేకర్ తీసి లాంగ్ రేంజ్లో ఉన్నాడు. ఒక 30 షాట్ పడింది. బ్లడ్ అయితే తగ్గింది మొత్తానికి. పాల్ బ్రో 2 బుల్లెట్లు కాల్చాడు కానీ తగలలేదు. 4 బుల్లెట్లు కాల్చాడు, ఒక్క బుల్లెట్ తగలలేదు. ఎంతవరకు రీకాల్ అయిందండి. హరీష్ బ్రో అన్నాడు, వెనకాల నుంచి వస్తాడా, వస్తే అయిపోతాడు. అయ్యా బాబోయ్ బాడీ షాట్లు 2 దింపుకున్నారు ఇద్దరు. మన పాల్ బ్రో మాత్రం గ్లూవల్ వేసి సాగుదొబ్బేస్తున్నాడు. బాడీ షాట్లు ఎట్టకేలాగా మీదకి వెళ్ళి కొట్టేసుకొని బాడీ షాట్లు కొట్టేసుకున్నాడు అనమాట. పిచ్చికి కొట్టేసుకున్నారు బాడీ షాట్లతో. ఓకే 1 ట్యాప్ చూసాడు కానీ పడలేదు. పాల్ బ్రో మాత్రం
అడిచాడు తొందర కొట్టేసాడు. ఇక్కడ చూసుకుంటే మన హరీష్ బ్రో బోనీ కూడా చేయలేదు ఇంతవరకు, ఒక్క కిల్లు కూడా కొట్టలేదు. అయ్యో పాప. కానీ ఇందాక బాగా అయ్యాడు, ఇప్పుడేందో డల్ అయ్యాడు. బహుశా ఈ రౌండ్ కొట్టచ్చాము, చూద్దాం. మన పాల్ బ్రో అయితే కంటైనర్ మధ్యలో నుంచి వచ్చాడు హీరోలాగా. గ్లూవాల్ వేసుకుని మీదకి వెళ్తున్నాడు డ్రాప్ దగ్గరికి. అయిపోయింది. మనోడు వస్తున్నాడు రష్కి. హరీష్ బ్రో రెడీగా ఉన్నాడు వన్ టాప్ కొట్టడానికి, కానీ కుదరలేదు. 2 బాడీలు అయితే దింపాడు గట్టిగా. పాల్ బ్రో గ్లూవాల్ వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. మన హరీష్ బ్రో మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. అక్కడ 27 పడింది మొత్తానికి. ఎయ్ ఓపీ షాట్ ఇన్ పాల్ బ్రో. 0లో పెట్టి కొట్టేస్తాడయింది నా. పాల్ బ్రో చూసుకుంటే 5 కిల్లులు కొట్టాడు. హరీష్ బ్రో ఇంకా మాత్రం బోనీ మాత్రం చేయలేదు. ఆయన మాత్రం ఏందో క్రాఫ్ట్ ల్యాండ్లో బాగా ఆడాడు, ఇక్కడ మాత్రం ఏందో డూపు కడుతున్నాడు. వీళ్ళిద్దరు రిపోర్ట్ కొట్టాలా, ఫీల్ అవుతారేమో. హరీష్ బ్రో మాత్రం ఆవేశంగా ఉన్నాడు, కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను నేనైతే. ఇస్తాడో లేదో చూద్దాం. ఒక మ్యాచ్ 0లో పెట్టుకుంటేస్తాడేమో ఆయన ఆలోచన అట్టనే ఉందేమో. పాల్ బ్రో గ్లోవల్ వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. మన హరీష్ బ్రో మాత్రం ఓపెన్ ఛాలెంజ్ మాత్రం ఆపట్లేదు. స్పామ్ కొట్టేసి ఓపెన్ షాట్ ఇన్ హరీష్ బ్రో. హరీష్ బ్రో అయితే డెజర్ట్ ఈగల్తో ఇచ్చి పడేసాడు అనమాట. స్ప్రే కొట్టేసాడు ఆయన 1 టాప్ కొట్టమంటే. పోన్లే అట్టయినా పాపం 1 కిల్ అయితే కొట్టాడు. 5 రౌండ్లకు గాను 1 కిల్ కొట్టేశాడు మొత్తానికి. హరీష్ బ్రో ఇంకా ఆట మొదలెట్టాడు. స్కానర్ల మీద స్కానర్లు వేస్తున్నాడు. ఎయ్ ఇప్పుడు ఎటు పోయిన పొజిషన్ మాత్రం రివీల్ అవుతూనే ఉండిద్ది పాల్ బ్రోది. మన హరీష్ బ్రో మాత్రం ఒకటెమ్మట ఒకటి వదులుతూనే ఉన్నాడు. ఇక్కడ ట్రైన్ బోగిల్లాగా వెళ్తామని అయ్యి. మన పాల్ బ్రో మాత్రం గ్లూవాల్ వేసుకొని నీట్గా వస్తున్నాడు. ఎక్కడ పొజిషన్ రివీల్ అయిపోద్దో అని ఆయన స్కానర్ల కంటే ముందలకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. మన హరీష్ బ్రో మాత్రం ఓపెన్ ఛాలెంజ్ మాత్రం ఆపట్లా. 2 బాడీ షాట్లు అయితే కొట్టాడు, గట్టిగానే డ్యామేజ్ తగిలింది. ఆయన బయటకు వస్తే చాలు సాగు కొడుతున్నాడు, స్ప్రే నింపుతున్నాడు ఆయన. నైస్. మన బ్రో పాల్ బ్రో అయితే 1 టాప్ చూస్తున్నాడు, లేపుడు గాల్లోకి, కానీ పడలేదు. ఓపీ నైస్ ట్రై చేయబోతున్నాడు పాల్ బ్రో. గ్లూవాల్ వేసుకొని మీదకి వెళ్తున్నాడు. హరీష్ బ్రో మాత్రం వెనక్కి వెళ్తున్నాడు. ఓ మై గాడ్. ఇప్పుడు ఛాన్స్ ఎక్కితే కొట్టేద్దామని ట్రై చేస్తున్నాడు. వుడ్ పేకర్ తీసాడు హరీష్ బ్రో. బాడీ కొడతాడు, హెడ్ కొడతాడు, బాడీ కొడతాడు, హెడ్ కొడతాడు, బాడీ కొడతాడు, హెడ్ కొడతాడు. ఓ మై గాడ్ కొట్టలేదు. బాడీయా హెడ్ కొట్టలేదు. యో మ్యాన్. ఓపీ షాట్ ఇన్ పాల్ బ్రో. ఈయన మాత్రం సాగు కొట్టేస్తున్నాడు. చంపేస్తారా పిల్లోని పాపం. పోయినసారేమో నారాయణకేమో 2లో పెట్టి కొట్టాడు. ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏందో 0లో పెట్టి కొట్టాలేమో ఆయన. మన హరీష్ బ్రో మాత్రం ఎందుకో వెనక్కి తగ్గుతున్నాడు. ఆయన ఇందాక బాగానే ఆడాడు, ఇప్పుడు ఈ మ్యాచ్ ఏందో మరి అర్థం కాకుండా ఆడుతున్నాడే. బ్రో నువ్వు బాడీ అయినా కొట్టు బ్రో, ఇబ్బంది లేకుండా. పాల్ బ్రో మెట్లు ఎక్కుతున్నాడు చిన్నగా. మన హరీష్ బ్రో మెట్ల దగ్గర కాపు కాసుకుంటున్నాడు. ఎక్కడ వస్తాడో, ఇటు నుంచి వస్తాడో తెలియకుండా. 4 గ్లూవాల్ పడింది. మన పాల్ బ్రో మీదకి వచ్చేస్తున్నాడు. హరీష్ బ్రో ఇంకా గ్లూవా లేకుండా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. కేలికత్తం దుకాణం అది. ఆయన మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు నీట్గా. మన పాల్ బ్రో మాత్రం వుడ్ పేకర్తో అదర కొడుతున్నాడు. డెజర్ట్ వెళ్తుంది, గట్టిగానే కొట్టాడు, గాల్లోకి లేపాడు. ఇంకేముంది, ఒక మ్యాచ్ అయ్యాను అటు ఓడిపోతాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు నా గ్లూవా లేకుండా.
గ్లూవాల్ కొనుక్కొని కూడా ఎందుకు వేయట్లేదో నాకు అర్థం కావట్లే. హ్యారీస్ బ్రో డూప్ అయిపోయింది వ్యవహారం. ఇంటర్నెట్ ప్రాంకా, నువ్వు ప్రాంకా? అయ్యో బాబోయ్, మన పాల్ బ్రో అయితే ముందరకు వచ్చేస్తున్నాడు. హరీష్ బ్రో మాత్రం ఓపెన్ ఛాలెంజ్ మాత్రం వదిలిపెట్టట్లేదు. స్ప్రే దింపేస్తున్నాడు. డెజర్ట్ టైగల్తో మామూలు కొట్టలేదు. బాడీ షాట్ గట్టిగానే పడింది. మనం పాల్ బ్రో అయితే బోనా ఫైర్ వేసేసుకుంటారు దెబ్బకి. షార్ట్ గన్తో స్ప్రే దింపేస్తున్నాడు హరీష్ బ్రో. ఎయ్ అమ్మో బాబోయ్, ఈ కొట్టిన ఆడ చూడలేదయ్యా నేను. అంత షాట్లో కూడా ఓపిక కొట్టేశాడు పాల్ బ్రో. ఎవరైతే వీడియో చూసారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అంతే ఈ వీడియో. టాటా బాయ్ బాయ్.